Good afternoon, one and all. I, Dr. P. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalguda. Today, we are discussed about halogen compounds. In the organic chemistry, halogen derivatives or halogen compounds are very useful and most reactive compounds. They are useful to prepare all other organic compounds. So that means the halogen compounds are main source for the conversion of different organic functional groups. ఈరోజు మనము హాలోజన్ ఉత్పన్నాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఈ హాలోజన్ ఉత్పన్నాలు అనేటువంటివి కర్బన సమ్మేళనాలన్నింటిలోకి చాలా ముఖ్యమైన సమ్మేళనాలుగా ఉన్నాయి. ఈ హాలోజన్ సమ్మేళనాల నుండి ఇతర కర్బన సమ్మేళనాలన్నింటినీ తయారు చేసుకునే అవకాశం కలదు. The halogen is substituted by one or more hydrogens from hydrocarbon. These compounds are simply we are called as halogen derivatives or halogen compounds. For example, alkane is a saturated hydrocarbon. That alkane, one hydrogen replaced by halogen atom, they are called as haloalkanes. In the place of X, that is halogen, we are substituted either fluorine or chlorine or bromine or iodine. So that mono-substituted halogen derivatives and di-substituted halogen derivatives, tri-substituted halogen derivatives and tetra-substituted halogen derivatives are prepared with the help of hydrogens substituted by halogens. సాధారణంగా సంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కేనులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైడ్రోజన్లను హాలోజన్ ద్వారా ప్రతిక్షేపించడం వల్ల హాలో ఆల్కేనులు లేదా హాలోజన్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. దీనిలో హాలోజన్ని ఎక్స్గా తీసుకున్న ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మనము ఉపయోగించే అవకాశం కలదు. ఏర్పడినటువంటి ఉత్పన్నాలలో కార్బన్ దగ్గర కలిగినటువంటి ఒక్క హైడ్రోజన్ మాత్రమే హాలోజన్ ద్వారా ప్రతిక్షేపించగలిగితే వాటిని మోనోహాలోజన్ ఉత్పన్నాలుగా, రెండు హైడ్రోజన్లను హాలోజన్ల ద్వారా ప్రతిక్షేపించగలిగితే డైహాలోజన్ ఉత్పన్నాలుగా, మూడు హైడ్రోజన్లను హాలోజన్ ద్వారా ప్రతిక్షేపించగలిగినట్లయితే వాటిని ట్రైహాలోజన్ ఉత్పన్నాలుగా, నాలుగు హైడ్రోజన్ని కూడా హాలోజన్ ద్వారా ప్రతిక్షేపించగలిగినట్లయితే వాటిని టెట్రాహాలో ఉత్పన్నాలుగా పిలుస్తారు. సో ఇన్ ద మోనో సబ్స్టిట్యూటెడ్ హాలో ఆల్కేన్స్ మెయిన్లీ dividing into based on the number of hydrogens on halogen attached carbon, they are called as primary, secondary and tertiary halogen derivatives. For example, the halogen attached carbon having two or more hydrogens, that halogen derivative we are called as primary derivative. When the halogen attached carbon having only one hydrogen, that is called as secondary derivative. And the halogen attached carbon in the saturated hydrocarbons,
does not having any hydrogen, that is called tertiary halogen derivative. మనకు ఏర్పడినటువంటి మోనోహాలోజన్ సంతృప్త హైడ్రోకార్బన్ ఉత్పన్నాలను గమనించినప్పుడు హాలోజన్ బంధించబడ్డ కార్బన్ వద్ద 2 లేదా 3 హైడ్రోజన్లు కలిగినవి ప్రైమరీ హాలోజన్ ఉత్పన్నాలుగా, హాలోజన్ బంధించబడిన కార్బన్ వద్ద ఒకే హైడ్రోజన్ను కలిగి ఉంటే సెకండరీ హాలోజన్ ఉత్పన్నంగా, హాలోజన్ బంధించబడిన కార్బన్కి హైడ్రోజన్లు లేకుండా ఉన్నట్లయితే దానిని టెర్షరీ హాలోజన్ ఉత్పన్నంగా వ్యవహరిస్తారు. ఈ మోనోహాలోజన్ ఉత్పన్నాలు సాధారణంగా సంతృప్త హైడ్రోకార్బన్ ద్వారా ఏర్పడినప్పుడు వాటిని మనము ఆల్కైల్ హ్యాలైడులుగా వ్యవహరిస్తున్నాం. వీటి సాధారణ ఫార్ములా CnH2n+1+Xగా కలిగి ఉంటుంది. ఈ మోనోహాలోజన్ ఉత్పన్నాలు సంతృప్త బంధాల ద్వారా బంధించబడినటువంటి ఉత్పన్నాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా అసంతృప్త ఉత్పన్నాలను కూడా మనము తయారు చేయవచ్చు. సో ఇన్ ద డైహాలో డెరివేటివ్స్, the halogens attached carbon with hydrocarbon chain, that halogens are within the one carbon, they are called as gem dihalogen or geminal dihalogen compounds or dihaloalkanes. When the dihalides attached with adjacent carbons in the dihaloalkane, they are called as vicinal dihalo compounds. 2 హాలోజన్ పరమాణులు కలిగినటువంటి డైహాలో ఆల్కేన్ ఉత్పన్నాలలో 2 హాలోజన్ పరమాణులు ఒకే కార్బన్పై బంధింపబడి ఉన్నట్లయితే వాటిని జమ్ డైహాలో లేదా జెమినల్ డైహాలో ఆల్కేన్ ఉత్పన్నంగా వ్యవహరిస్తారు. 2 హాలోజన్ పరమాణులు ప్రక్క కార్బన్లపై బంధించబడి ఉన్నట్లయితే వాటిని బీసినాల్ డైహాలో ఉత్పన్నాలుగా వ్యవహరిస్తారు. ఇన్ ద ట్రైహాలో ఆల్కేన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హాలో ఫార్మ్స్, that halo forms 3 halogen atoms attached with 1 carbon or hydrocarbon. So important halo forms are iodoform, bromoform and chloroform. మనకున్నటువంటి ట్రైహాలో ఆల్కేన్లలో ఒకే కార్బన్పై 3 హాలోజన్ పరమాణులు బంధించబడినటువంటి సంతృప్త హైడ్రోకార్బన్ ఉత్పన్నాలు ఉన్నాయి. వీటిని మనము హాలోఫాములుగా వ్యవహరిస్తున్నాం. హాలోజన్గా అయోడిన్ కలిగినట్లయితే వాటిని ఐడోఫామ్, హాలోజన్గా బ్రోమిన్ కలిగి ఉన్నట్లయితే వాటిని బ్రోమోఫామ్, హాలోజన్గా క్లోరిన్ కలిగి ఉన్నట్లయితే వాటిని క్లోరోఫామ్. క్లోరోఫామ్, బ్రోమోఫామ్, ఐడోఫామ్ వీటన్నింటినీ కూడా మనము సాధారణంగా హాలోఫామ్స్గా వ్యవహరిస్తున్నాం. Tetrahaloalkanes are also available. So the tetrahaloalkane, for example, carbon tetrachloride. So that carbon containing 4 chlorines in the saturated hydrocarbon. So that means the carbon with 4 chlorines or 4 halogens, that is called tetrahaloalkane. Best example carbon tetrachloride. మనకున్నటువంటి టెట్రాహాలో ఆల్కేన్లలో ముఖ్యమైనది టెట్రాక్లోరో కార్బన్ ఆర్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది ముఖ్యమైనటువంటి సమ్మేళనంగా ఉంది. ఇవే కాకుండా అసంతృప్త హాలో ఉత్పన్నాలను కూడా మనము గమనించవచ్చు. వాటిలో ద్విబంధ కార్బన్ ద్వారా బంధించబడిన ఉత్పన్నాల్లో ముఖ్యంగా ఎల్లైల్ విత్ హాలోజన్, they are called as allylic halides, and vinyl with halogen, they are called as vinyl halides. So that means aliphatic unsaturated halogen derivatives are
allylic halides and vinyl halides. But saturated monohalogen derivatives are primary, secondary, tertiary halogen derivatives. So, in the aromatic rings, the halogen containing compounds are called aryl halides or haloarenes. So that the compounds are also monosubstituted, disubstituted, and trisubstituted compounds are also possible in the aromatic rings. మనకు అసంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఎల్ఐల్ శృంఖలానికి హాలోజన్ బంధించబడి ఉన్నప్పుడు వాటిని ఎల్ఐల్ హ్యాలైడ్ గాను, వైనైల్ శృంఖలానికి హాలోజన్ బంధించబడి ఉన్నట్లయితే వాటిని వైనైల్ హ్యాలైడ్లు గాను వ్యవహరిస్తున్నారు. సంతృప్త హైడ్రోకార్బన్లలో నుండి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హాలోజన్ ఉత్పన్నాలు, అసంతృప్త హైడ్రోకార్బన్ల నుండి వైనైల్ మరియు ఎల్ఐల్ హ్యాలైడ్ ఉత్పన్నాలు లభిస్తున్నాయి. ఇవే కాకుండా aromatic వలయాలకు కూడా మోనోసబ్స్టిట్యూటెడ్, డైసబ్స్టిట్యూటెడ్ అండ్ ట్రైసబ్స్టిట్యూటెడ్ హాలోజన్ ఉత్పన్నాలు ఏర్పడగలవు. దాంట్లో ముఖ్యంగా బెంజిన్పై నేరుగా హాలోజన్ బంధించబడిన ఉత్పన్నాలను హాలోఎరీన్స్ లేదా ఎరైల్ హ్యాలైడ్స్గా వ్యవహరిస్తున్నాము. కర్బన శృంఖలము యాలిఫాటిక్ శృంఖలానికి బంధించబడి ఉన్నప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్లని, aromatic వలయానికి బంధించబడి ఉన్నప్పుడు ఎరైల్ హ్యాలైడ్లని వ్యవహరిస్తున్నారు. కొన్ని సమ్మేళనాల్లో హాలోజన్ నేరుగా బెంజీన్ వలయానికి కాకుండా ఆల్కైల్ శృంఖలం ద్వారా బంధించబడి ఉన్నట్లయితే వాటిని ఎరాల్కైల్ హ్యాలైడ్స్గా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి బెంజీన్ విత్ CH2X or CH2Cl. So it is called benzyl chloride. So it is one of the eralkyl halide. So benzene with chlorine, that is chlorobenzene. That chlorobenzene we are called aryl halide. So that are monosubstitutes, disubstituted and trisubstituted compounds also available. మనకు aromatic ఉత్పన్నాల్లో కూడా హాలోజన్ నేరుగా బెంజీన్ వలయానికి బంధించబడినప్పుడు వీటిని మనము హాలోఎరీన్స్ లేదా ఎరైల్ హ్యాలైడ్స్గా వ్యవహరిస్తున్నాం. ద హాలోజన్ సబ్స్టిట్యూటెడ్ ఈజ్ అటాచ్డ్ ఆన్ డైరెక్ట్ బెంజీన్ రింగ్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎరైల్ హ్యాలైడ్స్. దట్ ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ ఆల్సో having monosubstituted, disubstituted and trisubstituted compounds. When the halogen attached with alkyl radical with benzene ring, they are called eralkyl halides. So that means the simply halogen derivatives are aliphatics and aromatics. In the aliphatics, saturated compounds and unsaturated compounds. The saturated compounds further dividing into primary, secondary, tertiary. Unsaturated compounds are vinyl halides and allyl halides. In the aromatic compounds, the halogen attachment directly on benzene ring, they are called aryl halides. So the halogen attachment with alkyl radical, they are called as eralkyl halides. So that means the aromatic compounds are aryl and eralkyl halides. The preparation of alkyl halides, first one from alkanes. Alkanes are saturated hydrocarbons. They are having CnH2n plus 2 general formula. So that alkanes, one or more hydrogens replaced by halogen, they are formed as alkyl halides. So that alkyl halides preparation, direct halogenation is follows. So for example, the methane CH4 treat with chlorine gas with the presence of sunlight, it produces methyl chloride and HCl. But this mechanism follows by free radical mechanism. That free radical mechanism is a chain reaction. That chain reaction having 3 stages, that is chain initiation,
chain propagation and chain termination. Due to chain reaction, the methane undergo free radical substitution with the presence of sunlight with chlorine gas. It forms first chloromethane, the next one dichloromethane, the next one trichloromethane, and the next one tetrachloromethane is also possible. మనకు ఆల్కైల్ హ్యాలైడ్ను తయారు చేయడానికి ముందుగా ఆల్కేన్ల నుండి డైరెక్ట్ హ్యాలోజనేషన్ పద్ధతి ద్వారా లేదా ప్రత్యక్ష హ్యాలోజనీకరణ పద్ధతి ద్వారా తయారు చేయవచ్చు. దీనిలో ముందుగా మీథేన్ను క్లోరిన్ వాయువుతో కాంతి సమక్షంలో చర్యనందించినప్పుడు చర్య మనకు స్వేచ్ఛా ప్రాతిపదిక విధానం ద్వారా జరిగి మిథైల్ క్లోరైడ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పాటు చర్య శృంఖల దశలో స్వేచ్ఛా ప్రాతిపదిక విధానంలో పాల్గొనడం వల్ల మనకు మొదట క్లోరోమీథేన్, తదుపరి డైక్లోరోమీథేన్, తదుపరి ట్రైక్లోరోమీథేన్, తదుపరి టెట్రాక్లోరోమీథేన్ ఏర్పడే అవకాశం ఉంది. సో క్లోరోమీథేన్నే మనం సాధారణంగా మిథైల్ క్లోరైడ్ అని, డైక్లోరోమీథేన్నే సాధారణంగా మెథిలిన్ క్లోరైడ్ అని, ట్రైక్లోరోమీథేన్నే సాధారణంగా క్లోరోఫామ్ అని, టెట్రాక్లోరోమీథేన్ని మనము కార్బన్ టెట్రాక్లోరైడ్గా వ్యవహరిస్తున్నాం. సో దట్ మీన్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ alkyl halides from alkane, so that produces monosubstituted, disubstituted, trisubstituted and tetrasubstituted halogen derivatives with the presence of sunlight or in the free radical substitution reaction. So another one, bromination. Iodination takes place. That bromination proceeds in the same way as chlorination, and the iodination is a very slow reaction. So the methane treated with iodine, same with the presence of sunlight, it is undergo reversible reaction. It is formed as methyl iodide and liberate Hi. So that means the mechanism, free radical mechanism in the alkanes with halogens followed by tertiary is greater than secondary is greater than primary. సో మనము ఆల్కేన్లను క్లోరినీకరణం వలనే బ్రోమిన్తో మరియు అయోడిన్తో కూడా జరపవచ్చు. బ్రోమిన్తో జరిపేటువంటి చర్య మనకు క్లోరిన్తో జరుపుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో బ్రోమినీకరణం కూడా అదే విధంగా ఉంటుంది. కానీ అయోడిన్తో జరుపుతున్నప్పుడు ఈ అయోడిన్ మీథేన్తో జరిగేటువంటి చర్యలో ఇది ద్విగత చర్యలో పాల్గొంటుంది మరియు ఉష్ణమోచక చర్యగా కూడా ఉంటుంది. ద్విగత చర్య వల్ల కేవలం మనకు మిథైల్ అయోడైడ్ మాత్రమే ఏర్పడే అవకాశం ఉంది. దీని ద్వారా మనకు గమనించినటువంటి విషయం ఏంటంటే స్వేచ్ఛా ప్రాతిపదిక విధానం అనేది మనకు టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఉత్పన్నాలపై పద్ధతిలో మనకు జరిగే అవకాశం ఉంది. So when we are treated another alkane, for example propane with chlorine gas, same free radical mechanism, so that gives major 55% of 2-chloropropane and minor 45% of 1-chloropropane. That means 1-chloropropane is primary, 2-chloropropane is secondary. That means the secondary product is major than primary product. That means the free radical mechanism is always produces the tertiary greater than secondary is greater than primary. మనకు స్వేచ్ఛా ప్రాతిపదిక విధానంలో లభించేటువంటి ఉత్పన్నాలను గమనించినప్పుడు అవి టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఉత్పన్నాలని ఏర్పరుస్తున్నాయి. ప్రోపేన్ని మనము క్లోరిన్తో కలిపినప్పుడు 1-chloropropane మరియు 2-chloropropane అని రెండింటిని ఏర్పరుస్తుంది. 2-chloropropane 55% ఇస్తే 1-chloropropane 45%. The major product is 2-chloropropane, it is secondary, but the minor product is 1-chloropropane, that is primary. The secondary compound is greater than primary compound on halogenation of propane with chlorine. The next one,
The preparation of alkyl halides from alkenes. So alkenes are unsaturated hydrocarbons. That unsaturated hydrocarbons is always undergo addition reactions. But saturated hydrocarbon alkanes are undergo substitution reactions. In the methane treated with chlorine, that is also undergo free radical substitution reaction mechanism. But in the alkenes treated with hydrogen halide, that hydrogen halide undergo Markovnikov's rule, it produces 2-halo derivative. For example, propene treated with hydrochloric acid, it forms 2-chloropropane. So that means Markovnikov's rule undergoes ionic mechanism. That ionic mechanism is always produces secondary alkyl halides. మనము ఆల్కీనులను హైడ్రోజన్ హ్యాలైడ్లతో కలిపే సంకలన చర్యా విధానము గమనించినప్పుడు ఇది మార్కోనికాఫ్ నియమం ప్రకారం జరిగి అయానిక క్రియా విధానం ద్వారా సెకండరీ హ్యాలోజన్ ఉత్పన్నాలను ఏర్పరుస్తుంది. ఉదాహరణకి ప్రోపీనును హైడ్రోజన్ క్లోరైడ్తో కలిపి చర్యనందించినప్పుడు దీని నుండి H+ మరియు Cl- అనే అయాన్లు ఏర్పడి ఇవి సెకండరీ కార్బన్ దగ్గరికి క్లోరిన్ వచ్చి చేరడం వల్ల మనకు 2-chloropropane అనేటువంటి ఉత్పన్నము సంకలన క్రియా విధానం ద్వారా ఏర్పడుతుంది. మార్కోనికాఫ్ నియమం ఎప్పుడూ కూడా అయానిక క్రియా విధానంలో పాల్గొంటుంది. ఈ మార్కోనికాఫ్ నియమం ప్రకారము సెకండరీ హ్యాలోజన్ ఉత్పన్నాలు మాత్రమే ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఆల్కీన్స్ని that alkenes treated with hydrogen halide with the presence of peroxides, that is called anti-Markovnikov rule, or generally we are called as peroxide effect or Kharash effect. It produces primary halogen derivatives. The unsaturated hydrocarbon alkene treated with hydrogen halides undergo ionic mechanism with the following of Markovnikov's rule always produces secondary halogen derivatives. But alkenes are treated with hydrogen halides in the presence of peroxides. It undergoes anti-Markovnikov's rule. That rule generally we are called as peroxide effect or Kharash effect. They are produces in this mechanism primary halogen derivatives. For example, propene treated with hydrogen bromide in the presence of benzoyl peroxide or any peroxide, it is formed as 1-bromopropane. 1-bromopropane. So it is anti-Markovnikov rule. But propene treated with HCl or HBr in the presence of general reaction followed by Markovnikov rule, it gives 2-chloro or 2-bromopropane. So that means anti-Markovnikov's rule is always produces primary alkyl halide, but anti-Markovnikov rule or Kharash effect produces primary halogen derivatives. ఆల్కీన్లను హైడ్రోహాలోజనీకరణం జరిపినప్పుడు మార్కోనికాఫ్ నియమం ద్వారా సెకండరీ హ్యాలోజన్ ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి. ఇది పూర్తిగా అయానిక క్రియా విధానాన్ని పాటిస్తుంది. కానీ పెరాక్సైడ్ సమక్షంలో ఆల్కీన్లను హైడ్రోహాలోజనీకరణం జరిపితే అవి పెరాక్సైడ్ ప్రభావము లేదా ఖరాష్ ప్రభావము వ్యతిరేక మార్కోనికాఫ్ నియమం ద్వారా సాధారణ ఆల్కైల్ హ్యాలైడ్లు లేదా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ను ఏర్పరచగలుగుతున్నాయి. పెరాక్సైడ్ల సమక్షంలో జరిగేటువంటి ప్రభావం కాబట్టి వీటిని పెరాక్సైడ్ ప్రభావం అని లేదా సాధారణంగా ఖరాష్ ప్రభావం అని తెలియజేస్తున్నారు. మార్కోనికాఫ్ నియమం ఎప్పుడూ కూడా అయానిక క్రియా విధానాన్ని పాటిస్తుంది. వ్యతిరేక మార్కోనికాఫ్ నియమం అనేది మనకు ఈ స్వేచ్ఛా ప్రాతిపదిక విధానం ద్వారా సాధారణ ఆల్కైల్ హ్యాలైడ్ను ఏర్పరచగలుగుతుంది.
So unsaturated carbons is also treated with chlorine at high temperatures 450 degrees centigrade. It is formed as allyl chloride, or propene treated with sulfonyl chloride is also produced as allyl chloride. That means it is the allylic halogen compounds are prepared with the help of high temperatures. The propene treated with chlorine gives 1 chloro 2 in propane. That is simply we are called as allyl chloride. When the propene treated with sulfuryl chloride SO2Cl2, it is also produced as 1 chloro 2 propene or allyl chloride. So the bromine is also treated with propene under high temperature 500 degrees centigrade. It is formed as allyl bromide. And the N-bromosuccinimide with the presence of sunlight or heat, so it is also gives allyl bromide. మనకు అసంతృప్త హాలోజన్ ఉత్పన్నాలైనటువంటి ఎల్ఐల్ హ్యాలైడ్ను తయారు చేయడానికి ప్రోపిన్ను క్లోరిన్తో కలిపి 450 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు వేడి చేస్తే మనకు ఎల్ఐల్ క్లోరైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రోపిన్ని సల్ఫ్యూరల్ క్లోరైడ్తో కలిపి వేడి చేసినప్పుడు ఎల్ఐల్ క్లోరైడ్ను ఏర్పరచగలుగుతుంది. అలా కాకుండా ప్రోపిన్ని బ్రోమిన్తో కలిపి 500 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే ఎల్ఐల్ బ్రోమైడ్ను ఏర్పరచగలుగుతుంది. లేదా ప్రోపిన్ని ఎన్ బ్రోమోసక్సినిమైడ్తో కాంతి సమక్షంలో అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినట్లయితే అది కూడా మనకు ఎన్ బ్రోమోసక్సినిమైడ్ను ఏర్పరచగలుగుతుంది. The next reaction, Hunsdiker reaction. So that Hunsdiker reaction is exclusive method for preparation of alkyl bromides only. So the silver salt of fatty acid means carboxylic acids. For example, RCOOH is one of the carboxylic acid. That carboxylic acid with the presence of silver salts, it is converted into RCOOAG. So that silver carboxylate is one of the fatty acid or silver salt of fatty acid. So that silver salt of fatty acid with bromine in the presence of carbon tetrachloride undergo decarboxylation mechanism. It is formed as alkyl bromide and byproduct is silver bromide. When we are taking ethyl or silver propionate treated with bromine in the presence of carbon tetrachloride, it is formed as ethyl bromide and byproduct is silver bromide. It is also undergo decarboxylation reaction. హన్స్డీకర్ చర్యలో కేవలము ఆల్కైల్ బ్రోమైడ్లను మాత్రమే తయారు చేసే అవకాశం కలదు. ఈ హన్స్డీకర్ చర్యలో ఫ్యాటీ ఆమ్లాల యొక్క సిల్వర్ లవణాలని ఉపయోగించి బ్రోమిన్ కారకంతో కలిపి కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో చర్యనందించడం ద్వారా మొట్టమొదట మనకు సంకలన ఉత్పన్నాలు ఏర్పడి తదుపరి డికార్బాక్సిలీకరణం జరగడం ద్వారా ఆల్కైల్ బ్రోమైడ్లను ఏర్పరచగలుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫాలోడ్ ఫ్రీ రాడికల్ మెకానిజం, బట్ ఇన్ దిస్ కేస్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ద సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలేట్స్. మనము ఇది కూడా ఒక రకమైనటువంటి స్వేచ్ఛా ప్రాతిపదిక విధానం ద్వారా పరిశీలించవచ్చు. సో దీంట్లో మనము ఈ సిల్వర్ ప్రొప్యూనేట్ తీసుకొని బ్రోమిన్ కారకంతో కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో చర్యనందించినట్లయితే మనకు ముందుగా సంకలన ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ సంకలన ఉత్పన్నంలో నుంచి మనకు కార్బన్ డైఆక్సైడ్ తొలగిపోయి ఈథైల్ బ్రోమైడ్ మరియు సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి రెండు ఉత్పన్నాలుగా మార్పు చెందుతుంది. సో దట్ మీన్స్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఈజ్ ఏ ఎస్టర్ కాంపౌండ్
that ester compound undergo decarboxylation. That decarboxylated compound is always formed as alkyl bromide in the హన్స్ డికర్ రియాక్షన్. మనకు ఈ హన్స్ డికర్ చర్య చాలా ప్రత్యేకమైనటువంటి చర్య. ఈ చర్య ద్వారా కేవలం ఆల్కైల్ బ్రోమైడ్లు మాత్రమే తయారు చేసే అవకాశం ఉంది. వీటిలో మనము ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క సిల్వర్ లవణాలని బ్రోమిన్ కారకంతో కలిపి కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో మాత్రమే వేడి చేస్తాం. ఇలా చేసినప్పుడు మొదట ఒక ఎస్టర్ ఉత్పన్నంగా మార్పు చెంది దానిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ తొలగించడం ద్వారా డికార్బాక్సిలీకరణ ప్రక్రియ వల్ల ఆల్కైల్ బ్రోమైడ్లు మాత్రమే హన్స్ డికర్ చర్య ద్వారా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. సిల్వర్ ఎసిటేట్ తీసుకుంటే మనకు కేవలము మిథైల్ బ్రోమైడ్ వస్తుంది. సిల్వర్ ప్రొపియోనేట్ తీసుకుంటే మనకు ఇథైల్ బ్రోమైడ్ వస్తుంది. దీనిలో ఒక కార్బన్ సంఖ్య తక్కువగా కలిగినటువంటి ఉత్పన్న పదార్థం లభిస్తుంది. తీసుకున్నటువంటి రియాక్టెంట్ 2 కార్బన్లు కలిగి ఉంటే ప్రోడక్ట్ అనేది 1 కార్బన్ కలిగినటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే ఏర్పరుస్తుంది. తీసుకున్నటువంటి రియాక్టెంట్ 3 కార్బన్లు కలిగినటువంటిది ఉపయోగిస్తే లభించేటువంటి ప్రోడక్ట్ కేవలము 2 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కైల్ బ్రోమైడ్ మాత్రమే ఏర్పరుస్తుంది. అందువల్ల హన్స్ డికర్ చర్య చాలా ప్రత్యేకమైనటువంటి చర్య. సో నెక్స్ట్, ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ మెయిన్లీ ఫ్రమ్ alcohols. So that alcohols treated with Lucas reagent or treated with hydrogen halides or treated with phosphorus halides like phosphorus trihalide, phosphorus pentahalides and thionyl halides. They are formed as alkyl halides. That means the preparation of alkyl halides from alcohols is a major source. First one, the Lucas test. So the Lucas test, the alcohol with concentrated HCl in the presence of anhydrous zinc chloride, it is formed as alkyl chloride. So in this reaction mechanism, the alcoholic oxygen is accept ZnCl2 minus. It is formed as a complex compound or intermediate transition state compound, then converted into R plus. That R plus is carbocation intermediate. That carbocation intermediate add with Cl minus from zinc chloride, it is converted into alkyl chloride. మనకు ఆల్కైల్ హ్యాలైడ్ల తయారీ ముఖ్యంగా ఆల్కహాల్ల నుండి తయారు చేసుకునే అవకాశము ఎక్కువగా కలదు. ఈ ఆల్కహాల్ల నుండి ఆల్కైల్ హ్యాలైడ్లు తయారు చేయడానికి మొదటి పద్ధతి హైడ్రోజన్ హ్యాలైడ్లతో చర్యనందించే పద్ధతి. దీనినే లుకాస్ కారకంతో చర్యనందించే పద్ధతిగా చెప్పవచ్చు. తదుపరి ఆల్కహాల్లను ఫాస్ఫరస్ హ్యాలైడ్లు ముఖ్యంగా PCl3 మరియు PCl5తో చర్యనందించడం ద్వారా ఆల్కహాల్స్ని థైనిల్ క్లోరైడ్ SOCl2తో కలిపి చర్యనందించడం ద్వారా ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని విరివిగా తయారు చేయవచ్చు. సో ముందుగా ఆల్కహాల్ని లూకాస్ కారకమైనటువంటి గాఢ HCl మరియు అనార్ద్ర జింక్ క్లోరైడ్తో కలిపి చర్యనందించడం ద్వారా ఇది ఆల్కైల్ క్లోరైడ్గా మార్పు చెందుతుంది. దీని క్రియా విధానాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆల్కహాల్లో ఉన్న ఆక్సిజన్లోని ఎలక్ట్రాన్ సాంద్రత వద్దకు జింక్ సంబంధించినటువంటి అయాన్ వచ్చి చేరడం ద్వారా ముందుగా ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ని ఏర్పరుస్తుంది. దీని నుండి R+ అనేటువంటి కార్బోకేటయాన్ విడిపోయి దానితో Cl- వచ్చి చేరడం ద్వారా ఇది ఆల్కైల్ క్లోరైడ్గా మార్పు చెందేటువంటి అవకాశం కలదు. దీంట్లో ఉన్నటువంటి ఈ చర్య వేగాలను మనం గమనించినప్పుడు వీటి యొక్క స్థిరత్వాన్ని బట్టి ద రేట్ ఈజ్ ప్రపోర్షనేట్ టు స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. సో దట్ మీన్స్ టెర్షరీ కార్బోకేటయాన్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ కార్బోకేటయాన్, secondary carbocation is greater than primary carbocation,
So they are readily participated in the Lucas test or Lucas reagent. So that means in the Lucas test, the tertiary alcohol gives alkyl halide immediately, but the secondary alcohol with Lucas reagent gives alkyl chloride after 5 to 10 minutes with a white PPT, and the primary alcohols treated with Lucas reagent does not react or does not give any PPT. So that means the alcohols treated with Lucas reagent with the order of tertiary greater than secondary greater than primary. లూకాస్ కారకంతో చర్య జరిపేటువంటి విధానము దాని యొక్క స్థిరత్వ క్రమాన్ని గమనించినప్పుడు దీంట్లో టెర్షరీ అన్నింటికంటే ఎక్కువగాను తదుపరి సెకండరీ తదుపరి ప్రైమరీ ఉత్పన్నాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. టెర్షరీ ఆల్కహాల్ యొక్క చర్య లూకాస్ కారకంతో చాలా వేగంగా ఏర్పడి ఆల్కైల్ క్లోరైడ్ని ఏర్పరిచి తెల్లని అవక్షేపంగా మారుతుంది. మరి సెకండరీ ఆల్కహాల్ లూకాస్ కారకంతో కలిపి చర్యనందించినప్పుడు 5 నుండి 10 నిమిషాల తదుపరి మనకు ఆల్కైల్ క్లోరైడ్ని ఏర్పరిచి అవక్షేపాన్ని ఇస్తుంది. కానీ ప్రైమరీ ఆల్కహాల్ని లూకాస్ కారకంతో కలిపి చర్యనందించినప్పుడు చర్య జరగదు మరియు మనకు ఎటువంటి అవక్షేపము ఏర్పడదు సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద. అంటే దీన్ని బట్టి లూకాస్ కారకంతో చర్య జరిపే విధానం అనేది టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ ఇస్ గ్రేటర్ దాన్ ప్రైమరీ క్రమంలో ఉంది. సో ద నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ PCl3, PCl5 and SOCl2. So that PCl3, PCl5 and SOCl2 reactions are very important for the preparation of alkyl halides. So the alcohol treated with phosphorus trihalide, it is formed as alkyl halide with phosphorus acid. 3ROH plus PX3, it is formed as 3RX and H3PO3. So for example, ROH treated with PCl3, it is formed as RCl plus HCl plus POCl3. So that means an alkyl halide may be prepared by action of phosphorus halide on alcohol. Phosphorus tribromide and triiodide are usually generated produced in the reaction mixture by the action of red phosphorus on bromine and iodine respectively. Phosphorus pentachloride reacts with alcohol to give alkyl chloride. మనకు ఆల్కహాల్స్ని PCl3తో కలిపి చర్యనందించినప్పుడు మనకు ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడుతున్నాయి. కానీ PCl3 అనేటువంటిది 3 అణువుల ఆల్కహాల్తో కలిసి దానిలో మనకు ఆల్కైల్ హ్యాలైడ్ని ఏర్పరిచేటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంట్లో మనకు ఈ ఆల్కహాల్ PCl3తో కలిసినప్పుడు ముందుగా ఒక మధ్యగత స్థితిని ఏర్పరిచి ఇన్వర్షన్ చెందడం ద్వారా ఇది మనకు ఉత్పన్న పదార్థాన్ని ఆల్కహాల్ని ఏర్పరచగలుగుతుంది. అనుజనిత పదార్థంగా H3PO3 అనేటువంటి ఫాస్ఫరస్ ఆమ్లాన్ని కూడా ఇది ఏర్పరచగలుగుతుంది. నెక్స్ట్ PCl5 treat with alcohol. So that PCl5 treat with alcohol it is also gives alkyl halide with byproduct POCl3 and HCl. So that PCl5 is actually gaseous state component is attacked on alcoholic oxygen. It formed first a oxonium ion complex and then remove HCl. It is formed as ROPCl4 and finally it is converted into ROPCl3 with Cl minus. The Cl minus is add on alkyl radical converted into RCl. It is a retention but the byproduct is POCl3. So one molecule of alcohol generally react with PCl5 gas converted into alkyl halide or alkyl chloride and byproduct is
POCl3. But the PX3 or PCl3 react with three molecules of alcohol that gives alkyl chloride with phosphorus acid. But the PCl5 only react on one alcohol molecule. It is gives alkyl chloride with byproduct POCl3. So in this reaction, retention takes place. మనకు ఆల్కహాల్ని PCl5తో కలిపి చర్యను అందించినప్పుడు ఒక్క అణువు ఆల్కహాల్పై చర్య జరిపి ఆల్కైల్ క్లోరైడ్ మరియు POCl3 అనే అంజంత ఉత్పన్నంగా మార్పు చెందుతుంది. దీని క్రియా విధానంలో వాయు స్థితిలోని PCl5తో ఆల్కహాల్లోని ఆక్సిజన్ మధ్యస్థ నిర్మాణాన్ని పొందుతుంది. ఇది రిటెన్షన్ వల్ల మనకు ఆల్కైల్ క్లోరైడ్ ఏర్పరిచి POCl3 అనేటువంటి అణుజనిత ఉత్పన్నాన్ని ఏర్పరచగలుగుతుంది. PCl3తో జరిపిన చర్యలో ఇన్వర్షన్, PCl5తో జరిపిన చర్యలో మనకు రిటెన్షన్ జరుగుతుంది. సాధారణంగా ఈ ఇన్వర్షన్ అనేటువంటి విషయము మనకు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో కనిపిస్తుంది. The next one, alcohols treated with thionyl chloride in the presence of pyridine or some heat, it is converted into alkyl chloride and liberate sulfur dioxide and HCl gases. The thionyl chloride react with straight chain primary alcohols to give unrearranged alkyl chloride. The byproducts obtained are gases. There is no need to put extra efforts for its separation. Therefore, this method is preferred for preparation of alkyl halide. మనం ఆల్కహాల్ని థైనిల్ క్లోరైడ్తో కలిపి వేడి చేసినప్పుడు ఆల్కైల్ క్లోరైడ్ ఏర్పడుతూ అనుజంత పదార్థాలుగా సల్ఫర్ డయాక్సైడ్ మరియు HCl అనేటువంటి రెండు వాయువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ వాయువుల్ని మనము వాయు రూపంలో పొందేటువంటి అవకాశం ఉంది. So the next reactions, the important reactions, so they are mainly Sandmeyer's and Gattermann reactions. These Sandmeyer and Gattermann reactions are useful for the preparation of aromatic halogen derivatives or aryl derivatives. So in this aryl halides or aromatic halogen derivatives mainly prepared with the help of Sandmeyer and Gattermann reactions. So in the Sandmeyer reaction we are using copper halides with hydrogen halides treated with diazonium salts. So the benzene diazonium chloride or benzene diazonium halide salt treated with cuprous halide or cuprous chloride with the presence of hydrochloric acid, it is formed as chlorobenzene and liberate nitrogen gas. So when the diazonium salt treated with cuprous bromide with the presence of hydrogen bromide, it is formed as bromobenzene and liberate nitrogen gas. When the diazonium salt treated with cuprous cyanide with the presence of potassium cyanide, it is formed as cyanobenzene also. So that means chlorobromobenzenes are formed from diazonium salt with the presence of cuprous chloride and hydrogen halides. It is simply we are called as Sandmeyer reaction. Sandmeyer చర్య ద్వారా క్లోరో మరియు బ్రోమో బెంజీన్లను తయారు చేయవచ్చు. దీనికి ముఖ్యంగా మనము బెంజిన్ డైజోనియం క్లోరైడ్ లవణాన్ని క్యూప్రస్ క్లోరైడ్తో హైడ్రోజన్ క్లోరైడ్ సమక్షంలో చర్యనందించినప్పుడు మనకు క్లోరోబెంజిన్ ఏర్పరుస్తుంది. అదేవిధంగా డైజోనియం లవణాన్ని క్యూప్రస్ బ్రోమైడ్తో కలిపి హైడ్రోజన్ బ్రోమైడ్ సమక్షంలో చర్యనందించడం ద్వారా బ్రోమోబెంజిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే మనము శాండ్ మేయర్ చర్య,
డైజోనియం లవణము క్యూప్రస్ హ్యాలైడ్లతో కలిపి హైడ్రోజన్ హ్యాలైడ్ల సమక్షంలో చర్యనందించడం ద్వారా క్లోరోబెంజీన్ మరియు బ్రోమోబెంజీన్ను తయారు చేయడాన్నే శాండ్ మేయర్ చర్యగా వ్యవహరిస్తున్నాము. అలా కాకుండా కేవలం డైజోనియం లవణాన్ని కాపర్ పొడిని మాత్రమే ఉపయోగించి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సమక్షంలో చర్యనందించడం ద్వారా క్లోరోబెంజిన్ని హైడ్రోబ్రోమిక్ యాసిడ్తో కలిపి చర్యనందించడం ద్వారా బ్రోమిన్ను తయారు చేసినట్లయితే దీనిని గ్యాటర్మన్ చర్య అంటారు. డైజోనియం లవణాన్ని కాపర్ పొడితో మాత్రమే హెచ్సిఎల్ సమక్షంలో చర్యనందించి క్లోరోబెంజిన్ను మరి హెచ్బిఆర్తో చర్యనందించి బ్రోమోబెంజిన్ను తయారు చేయడాన్నే గ్యాటర్మన్ చర్యగా వ్యవహరిస్తున్నాం. ద బెంజిన్ డైజోనియం సాల్ట్ treated with copper powder and hydrochloric acid, it forms chlorobenzene, and treated with hydrobromide or HBr, it forms bromobenzene. Is simply we are called as Gattermann reaction. In the Sandmeyer's reaction, diazonium salts treated with cuprous halides with hydrogen halides, but in the Gattermann reaction, the benzene diazonium salts ట్రీటెడ్ విత్ కాపర్ పౌడర్ ఓన్లీ. మనకు డైజోనియం లవణాల నుండి ఏరోమాటిక్ హ్యాలోజన్ ఉత్పన్నాలను తయారు చేసుకుంటున్నప్పుడు క్యూప్రస్ హ్యాలైడ్లను ఉపయోగించి హైడ్రోజన్ హ్యాలైడ్ల సమక్షంలో డైజోనియం లవణాలను తయారు చేయడాన్ని శాండ్మేయర్ చర్యని, అలా కాకుండా కేవలం కాపర్ పొడిని మాత్రమే ఉపయోగించి హైడ్రోజన్ హ్యాలైడ్ల సమక్షంలో ఈ బెంజిన్ డైజోనియం లవణాల నుండి క్లోరోబెంజిన్ మరియు బ్రోమోబెంజిన్ని తయారు చేయడాన్ని మనము గ్యాటర్మన్ చర్య ద్వారా వివరిస్తున్నాం. ప్రత్యేకంగా ఫ్లోరోబెంజిన్ కావాల్సి వచ్చినప్పుడు ఫ్లోరోబెంజిన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ డైజోనియం సాల్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ HbF4. సో ద బెంజిన్ డైజోనియం సాల్ట్ ట్రీటెడ్ విత్ HbF4, it gives ఫ్లోరోబెంజిన్. దట్ రియాక్షన్ we are called as Siemens reaction. మనకు డైజోనియం లవణాలని HbF4తో కలిపి లభించిన సంకలన ఉత్పన్నం ద్వారా ఫ్లోరోబెంజిన్ తయారు చేయడాన్ని షీమన్స్ చర్యగా వ్యవహరిస్తున్నాము. కేవలం ఐడోబెంజిన్ కావాల్సి వస్తే డైజోనియం లవణాలని పొటాషియం అయోడైడ్తో కలిపి వేడి చేసినప్పుడు ఐడోబెంజిన్ కూడా ఏర్పడుతుంది. సో దట్ మీన్స్ ఇన్ ద aromatic halogen derivatives are prepared mainly from Sandmeyer reaction, Gattermann reaction, and Siemens reaction is very important. So in this topic, in this lecture, we are discussed only the preparation of halogen derivatives and the types of halogen compounds. That halogen compounds are mainly monosubstituted, disubstituted, trisubstituted, and tetrasubstituted with aliphatic chains. Similarly, with aromatic chains, they are directly attached with aromatic ring or attached with alkyl substitute. So that means the halogen compounds are mainly aliphatics and aromatics. In the aliphatic, they are saturated and unsaturated. The saturated compounds are primary, secondary, tertiary alkyl halides, and vinyl allyls are unsaturated. The aryl and aralkyls, the halogen directly attached on aromatic ring is called aryl halides. The halogen attached with alkyl radical on benzene ring is called aralkyl halides. So important methods for the preparation mainly from alcohols and mainly Sandmeyer reaction and Gattermann reaction, Siemens reaction are very important in this halogen derivatives preparations. So thank you.